సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి దిన ఆరాధన ఉదయం 9 గంటలకే ప్రతి వారు వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము కీర్తన 128 5వ వచనం. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి యొక్క దినము దేవుడిస్తున్న వాగ్దానము సియోను నుండి యెహోవాను ఆశీర్వదించును. దేవుని సన్నిధి వెళ్తున్న మనం అనుకోవచ్చు, నాకేం జరుగుతుందని. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం గోజాడుతామో, ఆయన సన్నిధిలో అడుగుతామో, ఆయన వారికి అనుగ్రహించే దేవుడు. ఇజ్రాయేలు యూదా ప్రజల జీవితాల్లో వారి ఆపద కలిగినప్పుడు వారు ఎన్నుకున్న ఒక మార్గం ఏంటంటే ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం. ఉదాహరణకు రాజైన దావీదు కానీ, హిజ్కియా కానీ, తదుపరి కాలంలో నడిపే నెహెమ్యా కానీ, వారి ఆపద కాలంలో వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాను. అలాగే ఈ దినాన ప్రసంగమ్మ ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు నిన్ను దీవించడానికి. అయితే మనము సంసిద్ధంగా ఉన్నామా? ఆయన సన్నిధికి వెళ్తున్న మనము ఏదో ఆచారకంగా నామకార్థంగా కాదు, కానీ దేవుడు నా పట్ల అద్భుతం చేయబోతున్నాడు, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన యొక్క సన్నిధిని నేను దర్శించాలని అడిగినట్లయితే ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి కొందాలు, నీ అద్భుతమైన కార్యములు చేస్తున్న దేవానికి కొందాలు. దేవాన్ని దీవెన నీ ఆశీర్వదింపండి. ఇదిగో నిసల్లో మొరపడి ప్రతి బిడ్డలను దీవించి ఆశించి ఫలింపచేసి వారిని ప్రతి కొదులు తీసేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.